8 దశాబ్దాల జీవితం, 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, ఓటమి ఎరుగని అజేయుడు, అభివృద్ధికి దిక్సూచి, అవినీతి మరక అంటని నిష్కళంక నాయకుడు. ఆయనే రాజమండ్రి రాజకీయ మేరు శిఖరం గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 1946 మార్చి 15న జన్మించిన ఆయన సామాన్యుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ధృవతారగా నిలబడ్డారు. విలువలకు నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన ఆ ప్రజా సేవకుడు పుట్టింది ఈ రోజే. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అన్న ఎన్టీఆర్ పిలుపు అందుకొని రాజకీయాల్లోకి వచ్చిన అతి కొద్ది మంది పాతతరం నాయకుల్లో బుచ్చయ్య చౌదరి ఒకరు. పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సిద్ధాంతం వదలకుండా, ఏ ఆశలకు లొంగకుండా పసుపు జెండాను గుండెల్లో మోసిన ధీశాలి. అటు ఎన్టీఆర్, ఇటు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అత్యంత నమ్మకమైన సైనికుడిగా ఉంటూ 40 ఏళ్లుగా పార్టీకి వెన్నెముకగా నిలుస్తున్నారు. ఈ రోజుల్లో రాజకీయాల్లో పదవులు అనుభవించి క్లీన్ ఇమేజ్ కాపాడుకోవడం అంత తేలిక కాదు. కానీ 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న, మంత్రి పదవి చేసిన, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా చేసిన ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ముక్కుసూటిగా మాట్లాడటం, తప్పు జరిగితే అసెంబ్లీలోనైనా సొంత పార్టీలోనైనా నిక్కచ్చిగా అడగడం ఆయన నైజం. అందుకే ఆయనను కేవలం ఒక నాయకుడుగానే కాకుండా ఒక విలువలున్న మనిషిగా అందరూ గౌరవిస్తారు. ఎన్నికల బరిలో బుచ్చయ్య చౌదరిది తిరుగులేని రికార్డు. 1983 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన పట్టు నిరూపించుకున్నారు. ముఖ్యంగా 2019 వంటి కష్టకాలంలో కూడా రాజమండ్రి రూరల్ ప్రజలు ఆయననే గెలిపించడం ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చెబుతోంది. 81 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా పనిచేస్తూ ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండే ఆయన నాయకత్వం అందరికీ ఆదర్శం. నిబద్ధతకు, ప్రజాసేవకు మారుపేరుగా నిలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చిన్నన్న, మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.